హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఇదిగో అండి, నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది చక్క పల్లెటూరు వాతావరణం ఉంటుందండి. ఇదిగండి జామ చెట్టు అండి. 3 years బ్యాక్ ఈ ప్లేస్లో నేనే పాతమాట. చెప్పా కదా నాకు ఈ ప్లాంట్స్ అన్నా చెట్టులన్నా చాలా ఇష్టమని, అందుకే నేనే వేసానండి ఈ చెట్టుని. అసలు కాయలు ఎర్రబూసేసినాయండి. ఇవి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయి. పెద్ద కాయలు అయ్యేసరికి మళ్ళీ పిందులు వచ్చేస్తాయండి. చిన్న పెద్ద పెద్ద కాయలు, చిన్న కాయలు అట్లా పూత వస్తూ ఉంటాయి, పెద్దవి రెడీ అయిపోతూ ఉంటాయి. చక్కగా సీడ్లెస్ అండి, గింజ స్మూత్గా ఉంటుంది. పెద్ద పెద్ద కాయలండి. వెళ్ళినప్పుడల్లా మేము ఇదే ఊర్లో ఉంటాం, కాకపోతే మేము కొంచెం సిటీకి దగ్గరలో ఉంటాం. అమ్మోళ్ళది కొంచెం పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుందండి. ఈ పొలాలు చెట్లు అవన్నీ చూసారా ఎంత రావున్నాయి కాయలు. వెళ్ళినప్పుడల్లా చక్క చెట్టు కిందకి వెళ్ళి కోసుకుని తింటామండి కాయలు, జామకాయలు చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇవన్నీ పొలాల్లో చెట్ల మధ్యన చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి కాయలు ఎంత ఉన్నాయో, చాలా స్వీట్ ఉంటాయి. ఈవినింగ్ పొద్దుపోతుందండి, వచ్చాం కానీ టైం లేదు. చక్కగా తీద్దాం అనుకున్న వీడియో. ఎందుకండి నాకు 6 బ్రదర్స్ అండి. ఇది 5వ బ్రదర్ అన్నమాట. ఇదిగండి ఈయన 5వ బ్రదరు. ఈయన ఇక్కడ ఇల్లు కట్టేశాడు, అక్కడ ఇంటికి కూడా వెళ్దాం. ఇదిగండి కాయలు కోస్తున్నాడు అన్నమాట. కర్రకి అది బాటిల్ కట్టి అదండి కోస్తున్నాడు. చూసారా, ప్రతిరోజు అండి, ఏ రోజైనా కాయలు పండుకాయలు ఉంటూనే ఉంటాయి. చక్క దోరగా కోసుకుని తింటాం ఫ్రెష్. మనం వేసాము అన్న ఫీల్ ఎంత హ్యాపీగా ఉంటుందండి. అట్లా చెట్టు కిందకి వెళ్ళి కోసుకుని తింటుంటే ఆ ఆనందమే వేరు కదా. నాకైతే చాలా సంతోషం వస్తుంది. మా అమ్మగారు వాళ్ళ కూడా జామ చెట్లే కాదండి, మామిడి చెట్లు, కూరగాయల చెట్లు బాగా పెట్టేదాన్ని. అప్పుడు నాకు ప్లేస్ ఉండేది కాదు. ఇంకా దాంతో ఇప్పుడిప్పుడే స్లోగా ఇంకా మిద్దె తోట మీద మొక్కలు వేయటం మొదలు పెట్టాను. మా స్వీట్ ఉన్నాయండి కాయలు, చాలా బాగున్నాయి అసలే. చక్క దోరకాయలు ఇలా తింటా ఉంటే చాలా హ్యాపీగా ఉందండి. అట్లాగే తమ్ముడు ఇల్లు కూడా చూద్దామండి. ఇదిగోండి హౌస్, ఇది 2nd year ఇది కట్టుకుని. ఇదిగోండి ఈ గురింపూడి యేసేపు గారండి మా నాన్నగారి పేరు. ఇంకా తమ్ముడు ఈయన ఏం పెట్టుకున్నాడు అనమాట. ఇక చూసారా ఈ బిళ్ళగన్నేరు పూలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈ రోజెస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా వాడికి కూడా చాలా ఇష్టం అండి ఇలా ఫ్లవర్స్ చెట్లు పెంచడం. ఇది చామంతులు అండి, ఇప్పుడు వస్తున్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అబ్బా ఎంత ఆనందం వేస్తుందండి ఈ చెట్ల మధ్యలో, ఈ ఫ్లవర్స్ మధ్యలో చూస్తుంటే. అసలు ఇంకా ఆకలి కూడా ఇదండి. నాకైతే అంత తృప్తిగా ఉంటుంది. ఇది క్రాటన్ అండి, ఎంత అందంగా ఉన్నాయి చూసారా. రకరకాల చెట్లు, రకరకాల క్రాటన్స్, రకరకాల ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి. చాలా ఇంట్రెస్ట్ ఈయనకి, తమ్ముడికి బాగా వేస్తాడు మొక్కలు. ఇదిగండి ఇవన్నీ చూడండి, మొత్తం వరండా అంతా ఫ్లవర్స్ మొక్కలతో పెట్టేసాడు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి 3 ఫ్లవర్స్. ఇదిగండి మల్లి చెట్టు మొన్నటి వరకు పూసిందండి, ఇప్పుడిప్పుడే ఆగింది ఫ్లవర్స్. ఇక నెక్స్ట్ గులాబీ ప్లాంట్ అండి. ఇది చక్క పాదు గులాబీ మాట, పైకి పాకిస్తాడు. మొన్నటి వరకు ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయండి, వైట్ మాట, చాలా అందంగా ఉంటాయి. నేను వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ అయిపోయావన్నీ. మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్స్ ఉండగా మళ్ళీ తీద్దామండి వీడియో. చాలా అందంగా ఉంటాయండి. ఇవ్వండి రకరకాల క్రాటన్ మల్లె మొక్కలు. ఇదేమో నిమ్మ మొక్క అండి, ఇది కూడా కుండీలో పెట్టాడు ప్రస్తుతానికి. ఇదొక లిల్లీ అండి, కలర్ లిల్లీ అంటాం కదా, చక్క కనకాంబరం కలర్లో వస్తుంది ఫ్లవర్. అట్లాగే ఇవి కూడా క్రాటన్స్. ఇవి మందారాలండి. మందారాలు కూడా చాలా 2-3 రంగులు ఉన్నాయి వీడి దగ్గర. నెక్స్ట్ ఇదండి సపోటా చెట్టు అండి. ఇది మామిడి చెట్లు, సపోటా, పనస, అంజీర మొత్తం అన్నీ వేసాడు ఆ కొంచెం ప్లేస్లోనే. సపోటా అయితే అండి విపరీతంగా కాస్తుందండి కాయలు.
ఇంకా చాలా కాయలండి చూసారా. ఇంకా పైనుండి తీసామండి, ఇంకా అప్పుడు మీకు బాగా కనిపిస్తాయి. చూడండి ఎన్ని కాయలు, విపరీతంగా ఉంటాయండి కాయలు. చాలా స్వీట్ అండి. మాకు సపోటాలు తినాలనిపించిన, జాంకాయలు తినాలనిపించిన వెళ్ళిపోతానండి అమ్మ వాళ్ళకి. చక్కగా ఎప్పుడు కాయలు, పండుకాయలు, కొన్ని చిలకలు కొట్టేస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అట్లా కోసుకొని ఒక 2-3 రోజులు బియ్యం డ్రమ్లో పెట్టామంటే అది చూడండి ఎంత ఉన్నాయి. పాల సపోటా అండి ఇది. అసలే కాయలంటూ క్రాఫ్ట్ అసలు ఫుల్గా ఉంటుందండి ఎప్పుడు. మరి సపోటా చెట్లు అన్నీ అట్లా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం సంవత్సరం అంతా పోస్తూనే ఉంటుందండి. చెట్టు నిండా గుత్తులండి కాయలు, చాలా విపరీతంగా ఉంటాయి. పైనుండి తీసామండి ఒకసారి, అది కూడా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, మనం కూడా ఇట్లా ప్లేస్ ఉండి చెట్లే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి వరండాలో చూసారా ఎట్లా పెట్టాడు. ఆ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయండి, అవి తీద్దామంటే అదే చీకటి పడిపోయింది. ఇంకా దాంతో ఇంకా అటు కూడా వీడియో తీయలేకపోయాం. ఈసారి మొత్తం ఫుల్గా తీస్తామండి. ఇదిగోండి ఇది పెద్ద మ్యాంగో చెట్టు, ఇది కూడా నేనే వేసాను తెలుసా మీకు. నేనే వేసానండి. చక్కగా ఇవి కొబ్బరి మామిడి మాట. ఇవి కూడా సంవత్సరం 2 కాపులు వస్తాయండి, 2 సార్లు కాస్తుంది కాయలు. ఇప్పుడు రిలాక్స్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. మే నెలకి ఈ జనవరిలో స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయ్యి మే నెలలోపు కాయలు తయారైపోతే మళ్ళీ వెంటనే మళ్ళీ పూత వచ్చేస్తుంది. చాలా పెద్ద పెద్ద కాయలండి, చాలా బాగుంటాయి. కొబ్బరి మామిడి అంటే తెలుసు కదా, రౌండ్గా ఉంటాయి అన్నమాట. పండినాకేమో చక్కగా స్వీట్, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడ అంజీర చెట్టు కూడా ఉంది. ఎందుకంటే ఇది కూడా బాగా కాస్తుంది కాయలు. ఇప్పుడు కాస్త ఉన్నాయండి కాయలు, పిందెలు ఉన్నాయి, చాలా బాగా వస్తాయి కాయలు. అమ్మోళ్ళకి వచ్చామంటే ఏ ఒక ఫ్రూట్లు దొరుకుతూనే ఉంటాయండి. కోసం శుభ్రంగా ఇదిగోండి పిందెలు, తింటూనే ఉంటాం హ్యాపీగా. మా అమ్మగారికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. అమ్మ ఉన్నంతకాలం కూడా మొక్కలు చాలా బాగా చూసుకునేది శ్రద్ధగా. ఇంకా అట్లాగే మాకు కూడా అట్లాగే వచ్చింది. ఎక్కడున్న మొక్కలు వేసేయడం, ఉన్న కొంచెం ప్లేస్ అయినా కానీ చక్కగా, అంటే అదొక ఇంట్రెస్ట్ ఉండాలి మొక్కలంటే. అవి కూడా చిన్నపిల్లలా చూసుకోవాలి. ఇదిగోండి చంద్రకాంతం అంటాం కదా ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ అండి ఇవి, అంత బాగున్నాయి చూసారా. చాలా కింద కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి కనకాంబరం కలరు, ఇవేమి ఎల్లో కలరు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకా చేడు పడే కొద్దీ పోస్తాయి కదా ఇవి, డే అంతా ఒళ్ళిపోతాయి, నైట్ వస్తాయి ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడేమో బూడిద గుమ్మడి పాదు వచ్చింది. ఇదిగోండి ఇంకా మన సమ్మర్ వచ్చిందంటే తెగ ఎరగాహేస్తుంది ఇది కాయలు కూడా. ఎందుకంటే చూడండి ఇదొక కాయ, అదిగోండి ఆ మూలన ఒక కాయ ఉంది, అదిగోండి అదొక కాయ. అట్లా ఇప్పుడు అంతా పూత మీద ఉంది కదా, మనకి సమ్మర్కి రెడీ అయిపోతాయండి. వడియాలు పెట్టేసుకోవచ్చు అంచక్క. బూడిద గుమ్మడికాయ కూడా చాలా మంచిది కదండి, ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగినా కానండి షుగరు చాలా కంట్రోల్లో ఉంటుందంట, పరగడుపునే. అది కూడా టేస్ట్ చక్కగా మన కీరా ఉంటుంది కదండి, కీరాలానే ఉంటుంది టేస్ట్. జ్యూస్ చేసుకుని తాగొచ్చండి, షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. షుగర్ ఉన్న వాళ్ళందరూ బూడిద గుమ్మడికాయ రసం తాగొచ్చు. కొలెస్ట్రాల్ తగ్గుద్దంట, చెడు కొలెస్ట్రాల్. బాడీ కూడా వెయిట్ లాస్ అవుతారంటండి, చాలా మంచిదంట. ఇది కూడా తాగొచ్చు. మళ్ళీ తర్వాత అండి ఇదో కోళ్ళు కూడా పెంచుతారండి అన్నయ్య వాళ్ళు. ఇవి చక్క ఏంటి ఇదంతా ప్లేస్ కదా, ఇదిగోండి కోళ్ళకి గూడి మాట ఇది. అదే చూడండి కోడి దాని పిల్లలతో ఉంది. ఇంకా లోపల కోడి గుడ్లు పెట్టి బాతులు కూడా పుట్టినాయండి, అదే పెంచుతున్నారు. ఇది లోపల చూడండి, అంటే కోడిగుడ్లతో పాటు కలిపి పెడతారన్నమాట బాతుగుడ్లు. అయ్యో 2 బాతులు చక్కగా క్యూట్గా ఉన్నాయి చూడండి. అయ్యో చక్కగా ఉన్నాయి చూడండి బాతులు. అవి ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట, బయటకు వదలలేదు, లోపలే తిరుగుతున్నాయి. అట్లా అండి ఇటువంటి వాతావరణంలో అన్ని
పండించుకోవచ్చు, కోడిని పెంచుకోవచ్చు, గేదెను పెంచుకోవచ్చు, చక్క పాలు కూడా స్వచ్ఛమైన పాలు తాగొచ్చు కదా, చాలా బాగుంటుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదిగోండి జాంకాయలు ఇచ్చుకుని తిరుగుతున్నాను. నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడైతే చాలా ఈ ఇంటి పైభాగం కానీ చుట్టుపక్కల పొలాలు ఉండేయండి బాగా. ఇప్పుడు ఆ పొలాలన్నీ పూర్తి చేసి ఇల్లు కట్టేసుకుంటున్నారు. ఎవరికాళ్ళే స్థలాలు కొనేసుకుని ఇల్లు కట్టుకుంటున్నారండి. ఇది ప్లేస్ అంతా మా అమ్మగారు వాళ్ళదేనండి. 6 అన్నదమ్ములు అని చెప్పాను కదా. ఇదిగో అండి మా సింహ ఉంది కదండి, వాళ్ళ మమ్మీ. ఇది స్కూబీ అండి దీని పేరు. చక్క మేము వెళ్తే మా వెనకాలే తిరుగుతూ ఉంటుందండి. ఎంతో ఆప్యాయతగా పలకరించినట్టు దగ్గరికి వచ్చి చక్క మా వెనకాల తిరుగుతూ ఉంటుంది. మేము ఎటు వెళ్తే అటు అంత చక్కగా ఉంటుందండి. అది నోరు అన్నది లేదు కానీ జంతువులే కానీ వాటికి ప్రేమలు ఉంటాయండి. ఎందుకంటే పైకి వచ్చామండి. ఇక్కడైతే పిచ్చుక పొట్లకాయ పాదు వచ్చింది. ఎందుకంటే పొట్లకాయలు చూడండి చక్క చాలా ఉన్నాయి. మామిడి చెట్టు ఎక్కేసినాయి మాట అది పాదు. అయ్యండి కాయలు ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. చక్క మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పచ్చి రొయ్యలు వేసుకుని కూర వండుకోవచ్చు. చాలా బాగుంటాయండి పొట్లకాయ, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక్క కొమ్మకే 6 ఉన్నాయి కాయలు. ఎందుకంటే మ్యాంగో ట్రీ మాట ఇది. పెద్ద పెద్ద కాయలండి, చక్క రౌండ్గా ఉంటే కొబ్బరి మామిడి అంటాం కదా అదన్నమాట. ఈ చెట్టు కూడా నేను వేసిందేనండి. ఓకేనా. ఇదిగోండి టేక్ చెట్టు అండి, మా అమ్మగారు వేశారు ఒక 10 years బ్యాక్. పెద్దది అయిపోయింది ఇది. ఎందుకంటే చూడండి దాని మొదలు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో. చాలా పెద్దది అయిందండి టేక్ చెట్టు. చూడండి ఎంత బాగుందో. 7 years అట్లా అవ్వచ్చు. 10 years అవుతుంది కానీ 7 years అవ్వచ్చు. ఇది కానీ సపోటా చెట్టు పైన తీసాను చూడండి వీడియో. నిండా కాయలతో ఎట్లా ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. అన్నీ కాయలేనండి, చూసారా పెద్ద పెద్ద కాయలు. ఇంకా తయారైతే ఇంకా చాలా పెద్దగా అవుతాయండి. ఇంకా అప్పుడు వాటిని కోసుకుని పండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు చూసారా, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, చూడముచ్చటగా. ఇవి చూస్తుంటే అండి ఇంకా అసలు రోజంతా అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఈ చెట్టులేంటి కాయలేంటి మనం ఓన్గా వేసుకున్నాం కదా, అదొకే హ్యాపీనెస్ అండి. కొబ్బరి చెట్లు అన్నీ దొరుకుతాయండి. నేను వచ్చినప్పుడల్లా కొబ్బరికాయలు, సపోటాలు, జాంకాయలు అన్నీ పట్టుకెళ్తాను. నేనే కదండి, మేము 4 అక్క చెళ్ళు. ఇదిగోండి ఇది డ్రాగన్ మన దగ్గర నుండి తెచ్చుకున్న స్టెమ్స్ అండి. ఇది పెద్ద టబ్లో పెట్టాడు తమ్ముడు పైన. చూసారా ఇంకా 1 yearకి చక్క వచ్చేస్తాయండి మంచిగా. కట్ చేసి డ్రమ్ని పెట్టాడు అన్నమాట. చాలా బాగున్నాయి కదా. మొన్నేనండి 1 week అవుతుంది పాతి. ఎందుకండి ఇవన్నీ పొలాలుగా ఉండేవి. ఇప్పుడు ఇదంతా చక్క పూర్తి చేసుకుని ఇల్లు కట్టేస్తున్నారు. చాలా మంచి వాతావరణం అండి. ఈవినింగ్ టైం ఇలా పైకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆహ్లాదంగా. మేము అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉంటాం. చూసారు ఎంత బాగుందో. ఇవన్నీ పొలాలు ఉండేవి మా చిన్నప్పుడు అయితే. ఇవన్నీ పూర్తి చేశారండి ఇప్పుడు. అక్కడ రైల్ ట్రాక్ ఉంటుంది. మంచి వాతావరణం అండి ఇక్కడ. ఇది కొబ్బరి చెట్లు కూడా ఎప్పుడో మా చిన్నప్పుడు వేసిన చెట్లు ఇవి. కాస్తూనే ఉంటాయి కాయలు. చూడండి ఎంత బాగుందో. అప్పుడప్పుడు సరదాగా వస్తూ ఉంటాం అన్నమాట. వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్తాం.
ఇవ్వండి, చెప్పాను కదా ఇవన్నీ పొలాలని. ఇప్పుడు పొలాలు పోయి మొత్తం పూర్తి చేసండి. ఇదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. మొత్తం ఇదంతా ఇళ్ళు అయిపోయినాయండి. చాలా బాగున్నాయి. అప్పుడు పచ్చడి పొలాలతోటి చక్కగా గ్రీనిష్గా ఉండేది. ఇప్పుడు అంతా మంచి మంచి బిల్డింగ్స్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. చాలా బాగుంటుందండి ఈ వాతావరణం, ఈ ఏరియా అంతా చాలా చక్కగా ఉంది. ఇంకా ఈవినింగ్ కదండి, టీ తాదరు అనేసి ఇంకా పిలిచారు తమ్ముళ్ళు. లోపలికి వెళ్ళామండి. ఇంకా మా మరదలు చక్కగా మంచి స్నాక్స్, వేడివేడిగా టీ ఇచ్చింది. ఇంకా తాగేసామండి, అయిపోయింది. ఇంకా రిలాక్స్ అయిపోయాం. ఇంకా వెళ్దామని రెడీ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఓకేనా? ఓకే అండి. ఇంకా మరి సెలవు తీసుకుంటాం. చీకటి పడిపోయింది. ఓకే అండి, మరి ఇంకా ఉంటా మరి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా